కొరుకుడు పుండు దేహం మీద ఒక పక్కనైతే అది అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగా క్రీస్తు శరీరములో వ్యాపిస్తే చెడ్డ మాటలు వాక్యం కంటే తొందరగా ఇవి నేర్చుకుంటారు కదా. వాక్యం ఒక అరగంట వింటే బోరు కొడుతుంది, మరి చెడ్డ మాటలు బోరు కొట్టవుగా. లోపల వాడు పంది, వాడికి అశుద్ధం అంటే చాలా ఇష్టం కనుక చాలా ఆసక్తిగా దాని కొరకు టైం ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఏమి సాధించేది ఏమి ఉండదు. ఒక ఆత్మను సంపాదించగలరా? ఎవరికైనా సంశయం నివృత్తి చేసి వాడిని బాప్తిస్మ జలాలకు నడిపించగలరా? నశించే ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థించగలరా? అవి లేవు. మాట్లాడుకోవడానికి ఏదన్నా ఒక చెడ్డ వార్త దొరికితే దాని విషయంలో పంది ఆనందంగా అశుద్ధం తిన్నట్టు అది తింటా ఉంటారు. అట్లాంటి వాళ్ళ నుండి ప్రత్యేకించబడ్డం మానేసి మళ్ళీ చుట్టరికాలు కలుపుకునే బుద్ధిహీనులు మరికొంతమంది పాడైపోతారు. నేను శాపవచనం పలకడం లేదు, బైబిల్ చెబుతుంది.